ఒక వార్త వస్తూ ఉంది. నీట్ లీకేజ్లో మరో అరెస్టు. లాతూర్లో కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకుడిని అదుపులోకి తీసుకున్న సిబిఐ. ఈ నీట్కు సంబంధించిన దాని మీద మీకు ఒక ఇంట్రెస్టింగ్ వార్త చెప్పాలి. మొన్న ఇక్కడ అది ఐ థింక్ సో పశ్చిమ బెంగాల్ అన్న కావాలి, యూపీ అనుకుంటా. ఒక పిల్లానికి జర కొంచెం డాక్టర్ చేయాలని వాళ్ళ తల్లిదండ్రుల కోరికట. అటు చేసి ఇటు చేసి ఒక 10 లక్షలు పెట్టిర్రు. ప్రశ్నపత్రం తీసుకున్నారు. అంటే కీ ప్రశ్నపత్రం అంటాడు. దాంట్లో వచ్చినాయి దాదాపుగా 150 క్వశ్చన్లలో ఒక 120 క్వశ్చన్లు దాదాపుగా నీటు ప్రధానమైన ప్రశ్నపత్రంలో వస్తాయి. 10 లక్షలు పెట్టి కొన్నారు. కొన్న తర్వాత దాన్ని మార్కెటింగ్ చేసుకొని 10-15 కోట్లు వేరేటోళ్ళకి అమ్మేసారు. అది ఆ పోరానికి ఎన్ని వచ్చినాయి తెలుసా మార్కులు? 120 మార్కులకు ఆయనకు వచ్చింది ఎంత అంటే మొత్తం 590 710 ఏముంటుంది. దాంట్లో ఆయనకు వచ్చిన మార్కులు 120. అంటే ప్రశ్నపత్రం లీక్ అయినా కూడా ఫస్ట్ కొన్నది వాడే, అది చదువుకొని సరిగా బట్టి పట్టకుండా కూడా వాడు కనీసం పాస్ కాలే మొన్న జరిగినటువంటి అట్లాంటి వ్యవస్థలో ఈరోజు వాడు డాక్టరే ఏం చేయాలి మరి? అంటే ఈ పేపర్ లీకేజీల వల్ల ఎంత ఇబ్బందులు అవుతుందానికి ఇది ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ. ఈ నీట్ ప్రశ్నపత్రాన్ని సరిగా చేయకపోతే ఇదే బీజేపీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జరిగినటువంటి లీకేజ్ వ్యవహారంలో ఎంత రాద్ధాంతం చేసింది. నీట్ అనేది ఈరోజు భావి భారత డాక్టర్లను అందించే ఒక ప్రధానమైనటువంటి ఎంట్రన్స్ పరీక్ష. దాన్ని కూడా సరిగ్గా నిర్వహించగలిగిన బీజేపీ కేంద్రంలో అధికారంలో చెలాయించడానికి అర్హత సాధించిన పార్టీనా అనే దాని మీద కూడా చాలామంది ఈరోజు లెఫ్టిస్టులు అయితేనేది వాళ్ళందరూ కూడా అడుగుతున్నటువంటి మాట. మొత్తానికైతే ఈ నీటుదైతే రోజుకైతే చినికి గాలివానిలాగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది.